సరళ డివోషనల్ వర్డ్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో శ్లోకం 26లోని 2 నామాల యొక్క భావాలు తెలుసుకుందాం. 26వ శ్లోకము. చక్రరాజరధారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరధారూఢ మంత్రిణీ పరిసేవిత. ఈ 26వ శ్లోకంలోని మొదటి నామం చక్రరాజరధారూఢ సర్వాయుధ పరిష్కృత. ఇది అమ్మవారి 68వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చక్రరాజరధారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః అని చెప్పాలి. ఇది 16 అక్షరాల నామము. మధ్యలో విడగొట్టి కూడదు. చక్రరాజ అంటే చక్రరాజము అని పేరు గల రథమునందు, ఆరూఢ అంటే అధిష్ఠించిన లేదా ఉంచబడిన, సర్వాయుధ అంటే సమస్తమైన ఆయుధములచే, పరిష్కృత అంటే అలంకరింపబడినది. గజ తురగ సైన్యాలు అయిన తర్వాత రథాల గురించి చెప్పబడుతోంది. రథాల్లో వివిధ రకములున్నాయి. చక్రరాజము, గేయచక్రము, కిరిచక్రము మొదలైనవి. ప్రస్తుతము చక్రరాజ రథం గురించి చెప్పబడుతుంది. దీనికి 9 పర్వాలు, 10 యోజనాల ఎత్తు, 4 యోజనాల వైశాల్యం ఉంటుంది. ఈ చక్రరాజ రథములో యుద్ధ సన్నద్ధురాలగు దేవికి అవసరమగు అన్ని రకముల ఆయుధ సామాగ్రి ఉంచబడి ఉంటుంది. ఇది స్థూల రథము. శ్రీచక్రాన్ని కూడా చక్రరాజ రథమంటారు. ఈ శ్రీచక్రరాజ రథంలో జ్ఞాన సాధకములైన అన్ని రకాల ఆత్మగుణ సూచిత సూక్ష్మ ఆయుధాలు ఉంటాయి. అజ్ఞాన నిర్మూలనకు, వేద విరుద్ధ చర్యలకు, ప్రతి క్రియలను చేయగలిగే ప్రతికృత పరివార దేవతలు, ఆమ్నాయ దేవతలు, నిత్యా దేవతలు, ఆవరణ దేవతలు, ఆయుధ దేవతలు, అంగదేవతలు సంకేతపూర్వకంగా ఉంటాయి. వీటినే రథంలో ఉండే పర్వాలంటారు. మూలధారాది చక్రాలలో సహస్రార చక్రము బ్రహ్మరంధ్ర స్థానములో మానవ ప్రజ్ఞకు అతీతంగా ఉంటుంది. దీనిలో బిందుస్థానం వద్ద అమ్మవారు ఉంటుంది. పిండాండంలోని సహస్రార చక్రాన్ని చక్రరాజ రథం అంటారు. మిగిలిన షట్చక్రాలు దీనికి అనుబంధంగా ఉంటాయి. సూర్యుడు కేంద్రంగా ఉండి ఈ సూర్యుని చుట్టూ తిరిగే గ్రహ ఉపగ్రహాది వ్యూహాన్ని కూడా చక్రరాజ రథంతో సంకేతిస్తారు. ఈ విధమైన చక్రరాజ రథానికి ఒకే చక్రం ఉంటుంది. సూర్యుడే ఈ చక్రానికి కేంద్రం వద్ద గల ఇరుసుగా ఊహించుకోవాలి. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1. చక్రరాజ రథము నుండి ఉంచబడిన ఆయుధాలచే అలంకరింపబడినది. 2. శ్రీచక్రములో ఆత్మజ్ఞాన సాధనా సంపత్తితో అలంకరింపబడినది. 3. సూర్యున్నే ఇరుసుగా గలిగి ఖగోళంలో అలంకరింపబడిన సూర్య కుటుంబమనే ఏకచక్రమును అధిరోహించి ఉండునది. ఈ శ్లోకంలోని 2వ నామము మరియు చివరి నామము గేయ చక్రరధారూఢ మంత్రిణీ పరిసేవిత. ఇది అమ్మవారి 69వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గేయ చక్రరధారూఢ మంత్రిణీ పరిసేవితాయై నమః అని చెప్పాలి. ఇది కూడా 16 అక్షరాల నామము. గేయ చక్ర అంటే గేయ చక్రమును అను పేరు గల రథమును, ఆరూఢ అంటే అధిష్ఠించిన, మంత్రిణి అంటే మంత్రినిచే, పరిసేవిత అంటే అన్ని వైపుల నుండి సేవింపబడునది. అమ్మవారి రథములలో గేయచక్ర రథానికి ప్రాధాన్యం ఉంది. ఇది అమ్మవారికి మంత్రిని అయిన శ్యామలాదేవి అధిరోహించే రథము. అమ్మవారి సామ్రాజ్యంలో 16 మంది ఉంటారు.